రాధా మనోహర్ దాస్, మేము యేసు ప్రభుని మొక్కుతాం, మా దేవుడు యేసు ప్రభు, మాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవడరా నువ్వు? మేరీతో ఒక నైట్ అంటావు, నీ అమ్మతో ఒక నైట్ అంటావు, పిచ్చి పిచ్చి మాటలు చెప్పు తీసుకొట్టాలి నిన్ను. నీకు పోయే కాలం దగ్గరికి వచ్చిందిరా. పొంగి పాలు పొయ్యి పాలు నామాలు వేసుకొని పిలక వేసుకొని నీకు అంత మీ దేవుళ్ళ మీద భక్తి ఉంటే రామకోటి రాసుకో, లేకపోతే మంగళవారం పూట అదేంటి వాయుపుత్రుడిది చాలీసా రాసుకో. మా జోలికి వస్తావంటారా దరిద్రుడా? నీకు వేరే పనేం లేదా? గాబరా ఎక్కువ, ఆలోచన తక్కువ అన్నట్టు నీ మొహం నువ్వు ఏంట్రా? మేరీతో ఒక నైట్ ఏంటి? మీ అమ్మతో ఒక నైట్ అంటే నీకు ఎలా ఉంటుందరా దరిద్రుడా? బైబిల్ బూతుల పంచాంగమా? నీ కర్మ, నీ దురదృష్టం. మాకు బైబిలు సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడే దేవుడు. ఓ బైబిల్ వాటి గురించి మాట్లాడతావు, ఒక మాట చెప్తావు, నువ్వు జవాబు చెప్తావా? ఇద్దరు మగోళ్ళు అంటే మీరు దేవుళ్ళు అనుకునే ఇద్దరు మగ దేవుళ్ళు, వాళ్ళకి ఒక ఆయన బిడ్డ పుట్టాడు, అతన్ని మీరు మగ దేవుడు అంటారు. విడమర్చి చెప్పను, నువ్వు చండాలుడు అని నేను చండాలంగా మాట్లాడను. ఒక దేవుడు ఆడవేషంలో ఉన్నాడు, ఇంకో దేవుడేమో వాళ్ళిద్దరితో కలయిక వల్ల పుట్టినోడు ఇంకొకడు, అతన్ని మీరు దేవుడు అంటారు. అది కరెక్టు. నువ్వు మా బైబిల్ని, యేసుప్రభుని, మరియమ్మని ఏదన్నా అంటే మాత్రం చూస్తూ ఊరుకోవాలా? దరిద్రుడా! ఒరే డిచ్కీ బాబా, నీ పనేదో నువ్వు చూసుకో. హేమలత గారి మీద కూడా ఏదో కూశావు. పొంగేపాలు పొయ్యి పాలురా బాబు. ఇదిగో నేను ఇవాళ సెప్టెంబర్ 6వ తారీఖు శుక్రవారం 2024 సంవత్సరం మాట్లాడుతున్నాను. నీ దేవుళ్ళని దేవతల్ని నువ్వు కొలుచుకో, తలుచుకో, పిలుచుకో. బైబిల్ అంటే మాటలు కాదురా బాబు. ప్రపంచంలో అనేక వేల భాషల్లో ప్రచురింపబడిన ఏకైక గ్రంథం. వరల్డ్ వైడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. మా మనోభావాలు దెబ్బతీయ మాకు. నీలాగే మతోన్మదులు ఉన్నారు. ఎందుకురా మా జోలికి వస్తారు? మీకు అసలు తిన్నది అరగదా? నేను కూడా అన్ని గ్రంథాలు చదివి ఉన్నాను. అశ్వం అంటే ఏంటి? గుర్రం. ఆ పేరు ఎలా వచ్చింది, ఆ పుట్టుక ఎలాగా నేను చెప్పగలను. కానీ తోటి అన్య సహోదరులు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందని నేను ఊరుకున్నాను. కానీ ఎవడెవడి పుట్టుక, ఎవరెవరు ఇది నాకు తెలుసు. కవి చౌడప్ప అన్నాడు, డాష్ రంకు డాష్ బొంకు అని. నీలాంటి వాళ్ళు ఇంకా ఒక 1/2 మంది దరిద్రులు దాపరించారు. మా జోలికి రామాకండ్రా. మేము యేసు ప్రభుని తలుస్తాం, కొలుస్తాం, పిలుస్తాం, ప్రకటిస్తాం. నీ అమ్మ మొగుడు సొమ్మేం పెట్టలేదు. ఈసారి పిచ్చి పిచ్చిగా క్రైస్తవుల గురించి, బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి మాట్లాడ మాకు. సాక్షాత్తు భారత మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, క్రైస్తవులు నిద్రించే సింహాలని. అలాగే క్రైస్తవ్యం గురించి స్వామి వివేకానంద, గాంధీజీకి కూడా తెలుసు. వాళ్ళు విమర్శించలేదు కానీ పూజ్యభావంగా గౌరవించారు. బుద్ధి తెచ్చుకోరా, నువ్వు అసలు దేశద్రోహివి. దేశంలో అందరూ భిన్నత్వంలో ఏకత్వంలో అన్ని మతాలు, కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటే నువ్వేమో ఈ విధంగా మత కల్లోలు చేప కింద నీరులాగా మొదలుపెట్టావు. అది మానుకో. నేను ఉన్నమాట చెప్తున్నాను. క్రైస్తవుల జోలికి రామాకు. నీ పనేదో నువ్వు చేసుకో. నువ్వు దేవుళ్ళు దేవతలు అనుకునే వాళ్ళని మొక్కుకో, వాళ్ళని ప్రకటించుకో. అన్నం తిన్నావా లేకపోతే ఏదన్నా తింటున్నావా? దుర్మార్గుడా. అవి అస్తమానం బైబిలు, అస్తమానం యేసుప్రభు, అస్తమానం మరియమ్మ గారు, క్రైస్తవులు. మా మీద పడి ఏడవ మాకరా దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా. ఈ మతోన్మాదులకి ఇదొక దరిద్రం. నువ్వు దేశద్రోహివి కాబట్టే చేప కింద నీరులాగా నీ పక్క సహోదరుల్ని ఇలాగ విమర్శిస్తూ నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు. ఒక యాచకురాలు, నీకు గుర్తుందా, 50 రూపాయలు నోటు ఇచ్చి
ఆమెకి ధర్మం భిక్ష ఇచ్చి నువ్వు ఏదో అనమన్నావు, కానీ ఆమె యేసు ప్రభునే పొగిడింది. చాలదు? సత్యం తెలుసుకో. ఏసే మార్గము, సత్యము, జీవము. సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్ లాంటి మహా కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన సిక్కులోళ్లే తర్వాత బైబిల్ని అంగీకరించారు, యేసు ప్రభు నా దేవుడని ఒప్పుకున్నారు. ఏసే 600 106 ప్రపంచానికి సృష్టికర్త, ఆయనే దేవుడు. నువ్వు ఏదో సొల్లు కబుర్లు మానుకో, నీ మంచికి చెప్తున్నాను. యేసు నామానికి బోలో యేసు మహారాజ్కి జై.